నా పిల్లల్ని నాకు అప్పగించు. నిన్నెప్పుడు డిస్టర్బ్ చేయను. అంటే నా ఉద్దేశం అండి, కార్తీకును చంపడం అనేది అంత సులువుగా తేలే విషయం కాదు అని. అందుకే దీన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని, ఏ రగబంధం ఉన్నదు గాని, మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. లైలాని కార్తీక్ ఇంటికి పంపించింది యశోధరా. ఎంత పెద్ద ప్లాన్ వేసింది అంటే కార్తీక్కి లైలాతో పెళ్లి జరిపించాలనుకుందా. కానీ ఆ పెళ్లి కార్తీక్ ఆడిన డ్రామా అని చెప్పాడే. లైలా ఏమో యశోధర మనిషి. అసలు దేనికి పొంతన కుదరట్లేదు. రేనారిగా, ఈ లైలా ఏంట్రా ఇంకా రాలేదు? మనకన్నా ముందే కార్తీక్ని తీసుకొని బయలుదేరాను అని చెప్పిందిగా. ఏమండి, మనకంటే ముందు బయలుదేరినంత మాత్రాన మనకంటే ముందు రావాలన్న రూల్ ఎక్కడుందండి? మధ్యలో ఏమైనా జరుగుండొచ్చు. ఆ లైలా కార్తీక్ భయపడిపోయి మీ గురించి మొత్తం చెప్పేసి ఉండొచ్చు. లేకపోతే కార్తీక్ లైలా మీద డౌట్ వచ్చి నిలదీసి ఉండొచ్చు. అది కాకపోతే లైలా కార్తీక్ తో చేతులు కలిపేసి మిమ్మల్ని వేసేయడానికి ప్లాను వేసి ఉండొచ్చు. వాము, ఈ మూడిట్లో ఏది జరిగినా కార్తీక్ ఉగ్ర నరసింహ రూపుడై తుపాకీ తీసుకుని ముందు మిమ్మల్ని వేలు చేసిన తర్వాత మమ్మల్ని వేల్చడం. ముష్టి నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదేంట్రా? నాది ముష్టి నోరు కాదే. కార్తీక్ అసలు విషయం తెలిస్తే నీదే ముష్టి బతికవుద్ది. ఎక్కడ చచ్చిందిరా ఇది? స్విచ్ ఆఫ్ చేసి పెట్టిందేంట్రా? ఏమండే, కార్తీక్ పక్కనుంటే స్విచ్ ఆఫ్ చేయక మీతో కబుర్లు చేయడానికి ఆన్ చేస్తా. ఏమండి, ఇప్పటికీ లేట్ అయిపోయిందండి. నాకైతే ఏదో డౌట్గా ఉందండి. ఓ విషయం చెప్పనండి, నాలో ఉన్న 6th సెన్స్ 7th సెన్స్ బాడీలో ఉన్న అన్ని సెన్సులు చెప్తున్నాయండి ఆపరేషన్ ఫెయిల్ అయిందని. నా మాటేనండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఏమండి, మనం ఇక్కడుంటే మన ప్రాణాలకి ప్రమాదం అండి. బతుకుంటే బలుసాగు తిని ఇంకో ప్లాన్ వేసుకోవచ్చండి. వెళ్ళిపోదామండి ప్లీజ్, నా మాటేనండి. బండి ఎక్కడ చెప్తాను. రై, చూస్తుంటే నాకు కూడా డౌట్ వస్తుందిరా. కరెక్టే, మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదండ్రా. నువ్వు తొందరగా పోనీ రాన్నయ్య.
ఇంట్లోకి మళ్ళీ రాగలిగానన్న సంతోషం మొత్తం ఆవిరైపోయింది. అందరి పీడ విరగడైపోయింది. ఇక నేను కార్తీక్కి దగ్గరై తనతో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే మళ్ళీ ఈ సంతంతా రాబందులా వచ్చి మా చుట్టూ చేరారు. వీళ్ళిక్కడే ఉంటే నన్ను కార్తీక్తో సుఖంగా కాపురం చేసుకొనివ్వరు. లాభం లేదు. నేను కార్తీక్తో సంతోషంగా జీవితం గడపాలంటే తనతో వేరే కాపురమైనా పెట్టించాలి, లేదంటే ఆ చందు మేనకల్ని ఇంట్లో నుండైనా గెంటేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరాలి. నన్ను మేనకని ఈ ఇంట్లో నుంచి ఎలా గెంటేయాలని ఆలోచిస్తున్నావా? నాకు తెలిసే నువ్వెలాంటి దానివో. నిన్ను అందరూ నమ్మినంత ఈజీగా నేను నమ్మను. నువ్వు ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు. అందుకే నువ్వు మమ్మల్ని బయటికి పంపించే కంటే ముందు నేనే నిన్ను పైకి పంపిద్దామనొచ్చాను. ప్లీజ్ చందు, నన్ను వదిలే. ఏయ్, అరిచావంటే అర సెకండ్లో నీ ప్రాణం పోతుంది. ఏంటే, ఇంతమంది ఇంట్లో ఉండగా ఇది నన్నేం చేస్తుందిలే, ఊరికే బెదిరించడం తప్ప అని అనుకుంటున్నావా? నాకు కావలసింది నీ ప్రాణాలు. ఆ తర్వాత ఏం జరిగినా పర్వాలేదు. ఎలాగూ నేను ఈ ఇంటికి దూరం అయిపోయాను కాబట్టి నాకు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం నువ్వే. నీ సంగతి తేలిస్తే నా పని పూర్తయిపోతుంది. థ్యాంక్స్ ఆంటీ. టైంకొచ్చి నా ప్రాణాలు కాపాడారు. ఈ చందు నన్ను చంపాలని చూస్తుంది. మీరు రావడం ఒక్క నిమిషం లేట్ అయినా నన్ను ప్రాణాలతో చూసేవారు కాదు. ఏంటంటీ, ఇదంతా నిజమని నమ్మేశారా? ఇది బొమ్మ తుపాకీ. పిల్లలిది కావాలని ఏడుస్తుంటే ఇందాక వాళ్ళిక్కడ ఆడుకుంటున్నారు కదా, ఇక్కడేమైనా పాడేశారేమోనని చూద్దామని వచ్చాను. ఈ మాత్రం దానికే జలజ అంతలా కంగారు పడిపోయి మిమ్మల్ని కంగారు పెట్టేసింది. కావాలంటే చూడండి.
ఏంటి జల్జా, ఏదో మాట్లాడాలని తీసుకొచ్చావు? అలా దూరంగా వెళ్ళి నిలబడతావేంటి? ఏంటో చెప్పు. ఏంటి జల్జా, ఆ కన్నీళ్ళేంటి? మనసులో బాధని మనసులోనే దాచుకుంటే ఇలా కన్నీళ్లు రావడం సహజం కార్తీక్. అవును కార్తీక్, నేను మీ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నన్ను ఒక ప్రశ్న వేధిస్తూనే ఉంది. ఎంత ఆలోచించినా సమాధానం దొరకడం లేదు. అందుకే నేరుగా నిన్నే అడిగి తెలుసుకుందామని ఇక్కడికి రమ్మన్నాను. చెప్పు జల్జా, ఏంటి నీ ప్రాబ్లం? ప్రస్తుతం మీ ఇంట్లో నా స్థానం ఏంటి కార్తీక్? అసలు మీరందరూ నన్ను ఏ రకంగా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనేం ఆశించి మీ ఇంట్లో అడుగు పెట్టానో ఆ ఆశ నెరవేరేలా అనిపించడం లేదు. నిజం చెప్పు కార్తీక్, నువ్వు నా మీద ప్రేమతో నన్ను మీ ఇంటికి తీసుకొచ్చావా, లేక సానుభూతితో తీసుకొచ్చావా, లేక ఆంటీ ఫోర్స్ చేయడం వల్ల తీసుకొచ్చావా? నువ్వు ఏ రకంగా తీసుకొచ్చినా నాకు ఓకే కార్తీక్. ఎందుకంటే నాకు కావలసింది నీతో కలిసి బతకడం. కానీ ఆ బ్రతుకు ప్రశాంతంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. నీ భార్యగా నీ ఇంట్లో నీతో ఉండడమే నా ఉద్దేశం కార్తీక్. ఆ ఉద్దేశమే నేను ఆంటీని కాపాడడానికి కారణం. అది అందరికీ తెలుసు. నా స్వార్థం కోసమే నేను ఆంటీని సేవ్ చేశాను. కానీ ఆ స్వార్థం వెనుకున్న ఆలోచన మాత్రం అందరూ నన్ను మంచిదానిలా చూడాలనే కార్తీక్. చెడు ఉద్దేశంతో మాత్రం నేనేమీ చేయలేదు. నా ప్రవర్తన మారితే నీ మనసు మారుతుందని నమ్మి నేనిదంతా చేశాను. కానీ ఫలితం కనిపించడం లేదు కార్తీక్. నేనింకా నీకు దూరంగా ఉన్నాననే భావన నాలోనే ఉంది. పైగా నాతో పాటు ఆ చందు మేనకలు కూడా ఇంట్లో చేరారు. అది నేను భరించలేకపోతున్నాను కార్తీక్. ఒక్క విషయం ఆలోచించు కార్తీక్. నిన్నటి వరకు నిన్ను కాదని నీ మీద నిందలు వేసి నిన్ను చంపాలనుకున్న వాళ్ళు సడన్ గా వచ్చి నీ ఇంట్లో చేరారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి కార్తీక్? నన్ను నీతో కలవనివ్వకూడదనా, లేక నీ ప్రశాంతతకి భంగం కలిగించాలనా? చెప్పు కార్తీక్, వాళ్ళ ఆలోచన ఏంటి? సరే కార్తీక్, వాళ్ళ గురించి వదిలే. నిన్నే సూటిగా అడుగుతున్నాను. నన్ను నీ భార్యగా అంగీకరించి నాతో కాపురం చేయడం నీకిష్టమేనా, లేక జీవితాంతం నన్ను ఇలాగే ఉండిపోమ్మంటావా? చెప్పు కార్తీక్, నీ ఆన్సర్ మీదే నా జీవితం ఆధారపడి ఉంది. మాట్లాడు కార్తీక్, ప్లీజ్. ఏం మాట్లాడాలి జల్జా? ఏం ఆన్సర్ ఇవ్వాలి? సమాధానం ఉందని అబద్ధం చెప్పనా, లేదని నిజం చెప్పనా? నువ్వు అడిగిన ఏ ప్రశ్నకి నేను ఆన్సర్ చేయలేను. అలాంటి పరిస్థితి నాది. ఎందుకంటే నా లైఫ్ నాకు ప్రశ్నలా తయారైంది. ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో, ఎవరి కోసం చేస్తున్నానో అంతు చెక్కటం లేదు. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు, నేను, చందు, మేనక ఎవరూ సంతోషంగా లేవు. అది నాకు అర్థమైంది. కానీ ఏం చేస్తే ఎవరు ఆనందంగా ఉంటారో ఏమీ అర్థం కావట్లేదు. కానీ నిన్ను మా ఇంటి కోడలుగా ఇంటికి తీసుకురావటం వల్ల మా అమ్మ మాత్రం కొంచెం హ్యాపీగా ఉంది. నువ్వు మారిపోయావని, నిన్నే ఆ ఇంటి కోడలుగా చూడాలని అనుకుంటుంది. నువ్వు మారిపోవటం నాకు సంతోషంగానే ఉంది. కానీ నాకు కొంచెం టైం పడుతుంది. నువ్వు మారావు కాబట్టి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావు. అలాగే చందు మేనకలు కూడా మారుండొచ్చుగా. అలా అని వాళ్లలో ఎవరో ఒకరిని నేను భారీగా యాక్సెప్ట్ చేస్తానని చెప్పట్లేదు.
కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఏమైనా జరగొచ్చని చెప్తున్నాను. అంటే ఏంటి కార్తీక్? నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావో లేదో అని వేచి చూస్తూ ఇలాగే పిచ్చిదానిలో ఉండిపోమంటావా? అర్థం చేసుకో జల్జా, నేను అన్న మాటకి అర్థం అది కాదు. మరింకేంటి కార్తీక్? నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు కార్తీక్. నేను సంతోషంగా ఉండాలి అంటే అది నీ భారీగానే సాధ్యమవుతుంది. ఇలా ఎన్ని రోజులున్నా నేను తృప్తిగా ఉండలేను కార్తీక్. నువ్విలా బాధపడితే అది చూసి నేను బాధపడటం తప్ప నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేను జల్జా. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. కొంచెం టైం పడుతుంది, అంతవరకు ఓపిక పట్టు. నాకు నేనుగా రెస్పాండ్ అయ్యేంత వరకు నువ్వు నన్ను ప్రశ్నించుకో ప్లీజ్. వెళ్దాం పద ప్లీజ్ జల్జా, పద. నన్నెవరో కావాలనే బంధించినట్టున్నారు. నేను ఎక్కడున్నానో ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయాలి? హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ సేవ్ మీ. హలో. ఎక్కడికో బయలుదేరి వెళ్దామనుకున్న దానివి ఇక్కడెలా ఉన్నాను అని ఆలోచిస్తున్నావా? నీ బాధ నేను అర్థం చేసుకోగలనే. సినిమాల్లో ఎంత కష్టపడి నటించినా పెద్దగా గిట్టుబాటు అవ్వడం లేదు. అదే నటన యశోధర లాంటి మనుషుల కోసం చేస్తే జీవితాంతం సరిపడేంత డబ్బు వస్తుందని నువ్వు ఈ పని ఒప్పుకున్నావు. నీ పరిస్థితి చూసి జాలేసి ఇంతవరకు నిన్నేమీ చేయలేదు. రాహుల్కి ఫ్రెండ్లా, కార్తీక్కి భార్యలా, యశోధర్కి కుక్కలా నటించావు. సూపర్. నువ్వు చేసిందంతా డబ్బు కోసమేనని నాకు తెలుసు. అందుకే నిన్నెక్కువగా క్వశ్చన్స్ అడగదలుచుకోలేదు. ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పే. నిన్నొదిలేస్తాను. నువ్వు కార్తీక్ని తీసుకొని యశోధర దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేశావు, అవునా? కారణం చెప్పడం తప్ప కాదు అని చెప్పే ఆప్షన్ నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నిజం చెప్తే బ్రతకడానికి నీకొక అవకాశం ఇస్తాను. చెప్పను అని మొండికేస్తే నిన్ను చంపే అవకాశం
వీళ్లలో ఒకరికిస్తాను. చూడు లైలా, చెప్తావా లేదా అని టైం వేస్ట్ చేసే రకం కాదు నేను. ఆలోచించుకో. నువ్వు నోరు విప్పితే నువ్వు బ్రతుకుతావు, ఆ యశోధర చస్తుంది. లేదంటే నీతో పాటు ఆ యశోధర కూడా చస్తుంది. ఆ యశోధరకి బ్రతికే ఛాన్స్ ఎలాగూ లేదు, కానీ నీకుంది. చెప్పు లైలా. మల్రెడ్డి,